చల్ల పునుగులను గోధుమ పిండితో చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనితో పాటు పల్లి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు లిటిల్ భగత్ వ్లాగ్స్. రెసిపీలోకి వచ్చేస్తే నేనైతే ఈ కప్పు ఉంది కదా, ఆ కప్పు నిండా అయితే పుల్లటి పెరుగు తీసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ కప్పుతోనే 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా, తర్వాత తగినంత ఉప్పునైతే వేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్నైతే ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసేటట్టు. తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ చూపించే విధంగా ఇలా పునుగులు వేసుకోవడానికి వచ్చే విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని దీన్నైతే ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొన్ని పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సిమ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఎక్కువ చేస్తే మాడిపోతుంది, టేస్ట్ అంతా బాగోదన్నమాట. తర్వాత ఇది వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంతో పాటు నేనైతే కొంచెం కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఆ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లోనే వేసుకున్న తర్వాత కొంచెం పుట్నాలు, తర్వాత కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పునైతే వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అయితే ఇలా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని దీంట్లోకి అయితే పోపునైతే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోపు కోసం అయితే ఒక చిన్న పోపు గిన్నెను అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఇది వేడి అయిన తర్వాత దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసుకోవాలి. దాని తర్వాత ఒక ఎండుమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకొని దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం అయిన తర్వాత ఇప్పుడు ఆ చట్నీలో అయితే ఈ పోపునైతే వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అది వేడి అయిన తర్వాత దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఈ పునుగులకైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందన్నమాట. ఇప్పుడు మనం 2 అవర్స్ నానబెట్టిన పిండిని అయితే తీసుకొని ఈ ఆయిల్లో చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా వేసుకుంటే అది లావ్ అయిపోయి చాలా పెద్దగా అయిపోతుంది. సో చాలా చిన్న చిన్నగా వేసుకుంటేనే అవి ఉబ్బిపోతాయి అన్నమాట. చూపించాను కదా నేను చాలా చిన్నగా వేసుకుని ఎంత పెద్దగా వచ్చాయో. సో వీటినైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల సరిగ్గా ఉడకదు, తర్వాత బయట అంతా మాడిపోయి టేస్ట్ అంతా బాగోదన్నమాట. సో నేను ఇక్కడైతే చూపించా కదా, ఈ విధంగా అయితే పునుగులు అయిన తర్వాత వీటన్నిటిని ఆయిల్ పోయే విధంగా తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండితో తీసుకున్నాను కాబట్టి ఇది హెల్త్కు చాలా మంచిదే. మైదా పిండితో చేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇలా గోధుమ పిండితో చేశాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న చట్నీతో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత క్రిస్పీ అండ్ సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.